హాయ్ అబ్బా! అలా తిరుపతిలో బజార్‌కెళ్ళా ఫోన్ కొనుక్కొనొద్దాం పదండి. నేను వాడే ఫోను చెడిపోయింది. ఏమైందిరా అంటే ఫోన్‌లో మాట్లాడుతాంటే స్విచ్ ఆఫ్ అయిపోతదా, ఇంకా బ్యాటరీ గూడా ఉబ్బిపోయింది. ఇంగ యాడ పేలిపోతదో అని భయపడే కొత్త ఫోన్ కొనుక్కుంటున్నాను. 4 షాపుల్లో బోయి ఫోన్ అడిగితే ఏ షాప్‌లోకి బోయినా ఐఫోన్ తీసుకోమనంటారా? ఏందిరా స్వామి ఐఫోన్ మా రేంజ్ కాదురా స్వామి అంటే ఐఫోనే జూపిస్తారు. అది సరే గాని మా రేంజ్‌లో ఏ ఫోన్ కొన్నానో నెక్స్ట్ వీడియోలో జూపిస్తాను గానీ ఇప్పుడు ఆకలేస్తాంది. పక్కనే PS4కి బోయి ఏమైనా తిందాంపా మీకు నేనే పార్టీ ఇస్తానని మా వోళ్ళని తొడుక్కొని పోయినా. తొడుక్కొని పోయినది నేనే అయినా బిల్లు కట్టేది మాత్రం మా ఆయనే గాని అది వేరే విషయము. ఈడ మా వోడు ఆ టిష్యూ పేపర్‌లని తీసి వాడేస్తున్నాడని అక్కడ ఉండే సర్వెంట్ ఆ టిష్యూ డబ్బాని ఎత్తుకొని బుడిసింది. ఏదైనా వాడకం అంటే మా తర్వాతే ఎవరైనా. మా దెబ్బకి భయపడే ఆ సర్వెంట్ ఎత్తిబెట్టేసుకునింది. అన్నట్లబ్బా ఇది ప్రమోషన్ వీడియో గాదు. ఎందుకిట్లా చెప్తున్నానురా అంటే ఇంతకు ముందు ఒక వీడియోలో ఇట్లే హోటల్‌కి బోయి తినే వీడియో బెడితే ఇలాంటి హోటల్‌ని ప్రమోట్ జేయకండని ఇన్‌స్టాలో కామెంట్ జేసినారు. నేను ఆ హోటల్‌ని ప్రమోట్ జేయడం గాదు. ఆల్రెడీ ఒకరు ఆ హోటల్‌ని ప్రమోట్ జేస్తే అది చూసే ఆ హోటల్‌కి బోయినాము. ఇప్పుడు మేమొచ్చిన ఈ PS4 హోటల్‌లో జర్రొచ్చిందని ఆ కొద్ది రోజులు మూసేసినారు. అయినా ఈ హోటల్‌కే ఎందుకొచ్చినానురా అంటే ఒకసారి దెబ్బ తిన్నోళ్ళ మళ్ళీ జాగ్రత్త పడతారని నమ్మకం అన్నమాట. అందుకనే ఈ తూరు బానే చేస్తారులే అనే నమ్మకంతో బోయ్యా. తినడం అయినాక హోటలంతా ఒక రౌండేసా. ఈ హోటల్‌లో ఐటెమ్స్ అంతా ఒక ప్లేట్‌లో బెట్టా వరుసగా బెట్టినారు. ఈడ ఎన్ని రకాలు బెట్టినార్రా సోమే అన్ని ప్లేట్లు నెత్తిన బెట్టుకొని ఎత్తుకుపోదాం అనుకున్నా. వాళ్ళు జూస్తే ఇంక బాగుండదు గదా అని గమ్ముగై పుడ్చిన. ఈడ మా వోళ్ళు కట్టిన బిల్లుకే న్యాయం చేసే పనిలో ఉన్నారబ్బా! మా వోళ్ళు జేసే పనిలో నాకు గూడా కొంత భాగమిచ్చినారు.